ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సింహపురి పాలిటిక్స్లో అప్పుడే లోకల్ హిట్ స్టార్ట్ అయిపోయింది. అధికార పార్టీ నేతలు ఏకగ్రీవాల కోసం ఎత్తులు వేస్తుంటే అడ్డుకోవడం మనకు సాధ్యపడుతుందా అంటూ విపక్ష వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ మధ్య నియోజకవర్గ ఇన్ఛార్జీలతో మీటింగ్ పెట్టినప్పుడు కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరిగితే ఒప్పుకోనని, అలా జరిగితే అందుకు ఇన్ఛార్జీలను బాధ్యుల్ని చేస్తానని కూడా హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి. వాటిని తలుచుకునే ఇప్పుడు నెల్లూరు జిల్లా వైసీపీ నేతలకు నిద్ర పట్టలేదు. క్షేత్రస్థాయి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మనం మాత్రం ఏం చేయగలం? ఏకగ్రీవాలైతే ఆయన ఒప్పుకోరు. అలా జరగకుండా చేయాలంటే అధికార పార్టీ శక్తి ముందు మనం ఆనేట్టు లేమంటూ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే జిల్లా వైసీపీ కీలక నేతలు పలువురిపై కేసులు నమోదయ్యాయి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏకంగా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వంటి నేతలు వారి అనుచరుల మీద కేసులున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో లోకల్ బాడీ సెలక్షన్స్లో తమ పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన పలువురు ఇన్ఛార్జీలలో పెరుగుతోంది. సో అధినేత వార్నింగ్ని తలుచుకొని ఏం చేయాలో అర్థం కావడం లేదని అంటున్నారు. సో గూడూరు నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జిని ప్రకటించారు. దీంతో ఆయన ఎక్కువ కంగారు పడుతున్నట్లు సమాచారం. గతంలో ఫ్యాన్ పార్టీ బలంగా ఉన్న నెల్లూరు జిల్లాను ఇప్పుడు టీడీపీ ఆక్రమించేసింది. దాంతో ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఎక్కువ ఏకగ్రీవాలు చేసుకునేలా పసుపు నేతలు అడుగులు వేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో పాటు పలు కార్పొరేటర్ స్థానాలను కూడా అప్పటి ప్రజాప్రతినిధులు ఏకగ్రీవం చేసుకున్నారు. దీంతో అదే స్ఫూర్తితో ఇప్పుడు టీడీపీ నేతలు కూడా ఏకగ్రీవాల మీద దృష్టి పెడుతున్నారట. సో ఇటీవల సీఎం చంద్రబాబు జిల్లాలోని పలు నియోజకవర్గాలకు వచ్చిన సమయంలో ఎమ్మెల్యేలకి సూచనలు, సలహాలు ఇచ్చారు. దీంతో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు సీఎం దగ్గర మార్కులు కొట్టేసేందుకు ఎక్కువ ఏకగ్రీవాలకు స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. సో ఇలాంటి సందర్భంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఎదుర్కొని అభ్యర్థిని నిలబెట్టగలమా అన్న సందేహం ఫ్యాన్ లీడర్స్లో వ్యక్తమవుతుందట. కావలి, ఉదయగిరి, గూడూరు, సూళ్లూరుపేటల్లో ఇదే తరహా పరిస్థితి ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఈసారి మెజార్టీ స్థానాలను ఏకగ్రీవం చేసుకోవడంతో పాటు వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా గట్టిగా పనిచేయాలని పట్టుదలగా ఉన్నారట అధికార పార్టీ నేతలు. సో ఇదే సమయంలో సీఎం జగన్ ఇచ్చిన వార్నింగ్తో క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేస్తున్నారు మాజీలు. సో అధికారంలో ఉన్నప్పుడు గ్రామీణ మండల స్థాయి నేతలను పట్టించుకోకుండా వాలంటీర్లకి పగ్గాలు ఇవ్వడం వల్ల పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయిందన్న ఆందోళనలో ఉన్నారు మాజీలు. సో ఇదే సమయంలో కీలక నేతలపై కేసులు ఉండటం, క్యాడర్ సైలెంట్ అవ్వడం వల్ల రూలింగ్ పార్టీని ఢీకొట్టడం సాధ్యమేనా అన్న చర్చ విపక్షంలో జరుగుతోంది. పోలీసుల కేసులు, అధికార బలాన్ని తట్టుకొని లోకల్ బాడీస్లో నిలబడగలమా అన్నది ఎక్కువ మంది ఇన్ఛార్జీల సందేహం. సో కొన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మెరుపు తీగల్లా వచ్చిపోతున్నారని, అలాంటి వాళ్ళ పరిస్థితి మరింత దారుణంగా ఉండవచ్చు అంటున్నారు. మొత్తం మీద ఇటు అధినేత వార్నింగ్, అటు అధికార పక్షం పట్టు చూసి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా మా పరిస్థితి మారిందని కామెంట్ చేస్తున్నారు సింహపురి ఫ్యాన్ లీడర్స్. మరి మీరేమనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి.